మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ రాత్రి కాలము మరొకసారి మీకు పెనియేల్ ప్రార్థనా మందిరం తరపున వందనములు, కృతజ్ఞతలు తెలియజేయుచున్నాం. పెనియేల్ సందేశం ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలకు బహుమేలు, క్షేమము కలుగుతుందని నమ్మి విశ్వసించి ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాం. ఈ కూడికల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆధ్యాత్మికమైన జీవితంలో పరసంబంధమైన దీవెనలను మీరు పొందుకోవాలనేదే ఈ మా సంఘ ఉద్దేశం. కనుక అట్టి మేలు ఆ ప్రభురక్షకుడే మీకు అనుగ్రహించునుగాక. ఈ దినపు ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మరొక మారు మీ సువార్తను అందించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన శ్రేష్ఠ సమయాన్ని బట్టి స్తోత్రములు. రాగలిగిన మా ప్రియ బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తున్నాం. లైవ్లో ఎంతో ఆసక్తితో వీక్షిస్తూ ప్రభువైనా మరి ఆలకిస్తున్న బిడ్డల కొరకై స్తోత్రములు. వారి వారి జీవితాలలో ఉన్న లోట్లు, లోపములు తీర్చబడి సర్వోన్నతుడైన దేవుణ్ణి కలిగిన వారై సంతృప్తికరమైన జీవితాన్ని ఈ భూమి మీద ఆశీర్వాదకరముగా జీవించగలుగులాగున ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని, ఈ కూడిక ఆద్యంతం మీ అధ్యక్షతన, మీ ఆధిపత్యమున జరిగించుకొనుమని, సమస్తం మీ స్వాధీనములో ఉంచుకొనుమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. ఒక పాట పాడుకొని మనం వాక్య ధ్యానములోనికి వెళదాం. 283వ పాట. పెద్ద పాటల పుస్తకంలో 346, చిన్న పాటల పుస్తకంలో 283. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పల్కి, ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పల్కి, ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమ నగరికి చనియే, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవికి ఇళ్ళలో తావేది, నిశ్చలమైన ప్రేమ జీవికి ఇళ్ళలో తావేది. ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరు వాని, ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరు వాని, చేరిన చెలికాడగురా చేరిన చెలికాడగురా, సమయమిదే పరుగిడరా. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా
ప్రేమించునురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతో రారా, పాదములపై బడరా. పాప భారముతో రారా, పాదములపై బడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేలా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేలా. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము. ఉదమారగ చేకొనుము, ప్రేమామృతధారలు చిందినము యేసుకు సమమెవరు. ప్రేమామృతధారలు చిందినము యేసుకు సమమెవరు. మన బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ రాత్రికాల వాక్య ధ్యానము నిమిత్తమై ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రభు చదవబడిన ఈ లేఖనాలు మన గమనములో ఆశీర్వదించబడునుగాక. మనం ఈ భూమి మీద అనేక రకాలైన జంతువులను చూస్తూ ఉంటాం. వాటిలో ఈ గ్రాస్ అంటే గడ్డి మేసే జంతువులు చాలా రకాలు, చాలా ఎక్కువగా ఈ భూమి మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. మన మధ్య సంచరించే ఈ ఆవులు, గేదెలు, తర్వాత మేకలు, గొర్రెలు, మరి ఒంటెలు, ఇటువంటి సంబంధించినవన్నింటినీ కూడా మన ముందు మనం గమనించే వారంగా ఉంటాం. అయితే వాటిని గనక మనం గమనించినట్లయితే ఒక ఆవును మనం చూద్దాం. ఒక ఆవును తీసుకుందాం. ఈ ఆవుని గనక మనం గమనించినట్లయితే అది గబగబా ఉన్న ఆ పొలంలో లేదా ఆ ప్రదేశంలో ఉన్న గడ్డినంతటిని కూడా అది గబగబా తినేస్తుంది. అంతా కూడా గబగబా ఆరగించేస్తుంది. ఈ ఆరగించేసిన తర్వాత అది ఒక మరి విశ్రాంతికరమైన, మరి సౌకర్యార్థమైన, భద్రత కలిగిన స్థలములోనికి వెళ్ళి అక్కడ అది సేద తీర్చుకుంటూ పండుకొని నిదానంగా తాను తినేసిన ఈ గడ్డినంతటిని కూడా మరలా నోట్లోనికి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉండేదిగా ఉంటుంది. ఇలా నెమరు వేసే జంతువులను మనం
గడ్డి మేసి నెమరు వేసే వాటిని, అనేకమైన వాటిని మనం చూస్తాం. ప్రియులారా, అసలు ఎందుకని ఈ విధంగా గబగబా అవి ముందు గడ్డి మేసేస్తాయి, ఆ తరువాత అవి సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళి పండుకొని నిదానంగా ఎందుకు నెమరు వేస్తాయి? ఎందుకంటే ప్రియులారా, సృష్టిలో దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఏమిటంటే, ఈ నెమరు వేసేవి, గడ్డి తినేవి సాధు జంతువులు. ఇవి ప్రమాదకరమైనవి కావు. అంతేకాకుండా వీటికి ప్రమాదం ఎక్కువ. ఇతర క్రూర మృగాల ద్వారా వీటికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత అవేం చేస్తాయంటే, ముందు గబగబా మరి తమ ఆహారాన్ని తీసేసుకుంటాయి, గడ్డిని తీసేసుకుంటాయి. తీసుకున్నాక సేఫ్టీ ప్లేస్, భద్రత కలిగిన స్థలము, మరి శత్రువు దాడి నుంచి తప్పించుకోగలిగిన స్థలానికి అవి వెళ్ళి పండుకొని నిదానంగా మరి అవి తిన్న గడ్డిని మళ్ళా నోట్లోనికి తెచ్చుకొని నెమరు వేసేవిగా ఉంటాయి. సాధారణంగా ఈ ఆవును గనక మనం గమనించినట్లయితే దాని జీర్ణకోశంలో 4 గదులుగా ఉంటాయి. 4 జీర్ణకోశాలు ఉండవండి, ఒకే జీర్ణకోశము, దాంట్లో 4 గదులు ఉంటాయి. ఈ మొదట తిన్న గబగబా తినేసిన ఈ గడ్డిని ఒక జీర్ణకోశంలోని ఒక భాగం, ఒక గదిలో అది భద్రత చేయబడుతుంది. అక్కడ అది బాగా నానబెట్టబడుతుంది. అలాగ నానబెట్టబడిన తర్వాత రెండవ గదిలోనికి ఉండలుగా, చిన్న చిన్న ఉండలుగా అది తీసుకొని వెళ్ళబడుతుంది. ఇదే గడ్డి ఉండలుగా తీసుకొని వెళ్ళబడుతుంది. అలాగా ఉండలుగా తీసుకొని వెళ్ళబడిన ఈ గడ్డిని ఈ ఆవులు ఏం చేస్తాయంటే ప్రశాంతకరమైన స్థలంలో పండుకొని ఒక్కొక్క ఉండను నోట్లోనికి తెచ్చుకొని బాగా మెత్తగా నమిలేసి మళ్ళీ అవి మింగుతాయి. అప్పుడు జీర్ణకోశంలోని 3వ గదిలోనికి ఇవి వెళ్ళి అక్కడ కొంత అరిగి మళ్ళా 4వ జీర్ణకోశంలోనికి వెళ్ళి అక్కడ పూర్తిగా అరిగిపోయి తన శరీరానికి కావలసిన బలాన్ని అవి అందించేవిగా ఉంటాయి. ఇవి ఆవుల్ని కనుక మనం గమనిస్తే, ఇలాంటి నెమరు వేసే జంతువులను కనుక మనం గమనిస్తే, అవి మొదట గబగబా తీసేసుకుంటాయి ఆహారాన్ని. తర్వాత వెళ్ళి నిదానంగా తమ తీసుకున్న ఆహారాన్ని అంతటిని కూడా నెమరు వేసుకుంటాయి. అంటే మన భాషలో చెప్పాలంటే మరలా జరిగించినవన్నిటిని కూడా గుర్తు చేసుకోవటము అని కూడా మనం చెప్పవచ్చు. ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగాల్లో ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రియులారా, మనం కనుక గమనించినట్లయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మీ పురాతన మార్గములన్నిటిని కూడా విచారించండి. మీ పురాతన మార్గములన్నిటిని గురించి కూడా విచారణ చేయండి. ఇప్పుడు వరకు మీరు నడిచి వచ్చిన ప్రతి మార్గము, మీరు ప్రయాణించిన ప్రతి మార్గము, మీరు చేసిన ప్రతి క్రియలు, మీరు ప్రవర్తించిన ప్రతి ప్రవర్తన, దీనంతటిని కూడా మరి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు కూడా యథావిధిగా సరైన గ్రాహ్యత, గ్రహింపు లేకుండా వాటిలోనే కొనసాగవద్దు. మీ పురాతన మార్గములన్నిటినీ మీరు విచారించండి. నిజంగా మీరు నడిచిన మార్గములు, మీరు కొనసాగిన మార్గములు, మీరు ప్రవర్తిస్తూ వచ్చిన మార్గములు నిజంగా మీకు అవి క్షేమము కలిగించేవేనా? అవి మీకు ఆశీర్వాదకరమైనవేనా? వాటిలో మీకు దీవెన ఉన్నదా? అవి మీకు భద్రత, సెక్యూరిటీ, సంతోష, ఆనందాలను కలిగించేవేనా? లేదా మీ బ్రతుకులను కృంగదీసి మీకు అవమాన పాలు చేసి మిమ్మలను అసహ్యకరమైన జీవితంలోనికి నెట్టివేసి మీ బ్రతుకులను నాశనం చేసే మార్గాలా అవి? దేవుడు అంటాడు, మీరు ప్రవర్తిస్తున్న, మీరు ఇదివరకు జరిగించిన, మీరు నడిచి వచ్చిన మార్గములన్నిటినీ కూడా మీ పురాతనమైనవి అవి. ఆ మార్గములన్నిటినీ పరీక్షించండి. గుడ్డిగా ప్రతి మార్గములో కొనసాగవద్దు. వాటిని పరీక్షించండి. పరీక్షించి మేలుకరమైన మార్గము. ప్రియులారా, ఈ పరీక్షించటమే నెమరు వేసుకోవటం. ఈ ఆవులు ఎలాగైతే గబగబ తినేసిన ఆహారాన్ని తిరిగి మళ్ళీ ఎలాగ నెమరు వేసుకుంటూ ఉంటాయో, నెమరు వేసుకునే విధానము, ప్రియులారా, నువ్వు నడిచొచ్చిన ప్రతి మార్గాన్ని గుర్తు చేసుకో. ఒకసారి వాటిని నెమరు వేసుకో. వాటిలో నీకు నిజముగా క్షేమం ఉందా? నిజముగా ఆశీర్వాదం ఉందా?
ఆ మార్గాల్లో ఏమైనా దీవెన పొందినావా? ఆ మార్గముల ద్వారా నీకేమైనా మేలు కలిగిందా? అదే అంటాడు ప్రభు ఇక్కడ, మేలు కలుగు మార్గమేదని విచారించండి. ఈ భూమి మీద ఏర్పాటు చేయబడిన మార్గములు, నువ్వు ఇదివరకు నడిచి వచ్చిన మార్గములన్నిటిలో కూడా నీకు మేలు కలిగించే మార్గమేది? నీకు క్షేమాన్ని కలిగించే మార్గమేది? ఒక్కసారన్నా ఆలోచన చేసినావా? కాబట్టి ప్రభు ఆలోచన చేయమంటున్నాడు. ఇక్కడ ఆయన అంటాడు, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి. ప్రియులారా, ఈ భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు అంటారు, యేసుక్రీస్తు ప్రభువు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యములో ప్రవేశించరు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, భూమి మీద ఉన్న అనేక మార్గములలో మేలు కలిగించే మార్గము, మేలుకరమైన మార్గము కేవలం యేసు ప్రభువారే. ఈ మార్గాన్ని విడిచి నీవెంచుకున్న మార్గములలో, నీవు నడుస్తున్న మార్గములు, నీకు బాగా కంటికి బాగా అనిపించేవి, ఈ మార్గములో ఏదో సంతోషం ఉంది, ఆనందం ఉంది, సంతృప్తి ఉందని భ్రమింపజేసే మార్గాలు అనేకమైనవి ఈ భూమి మీద ఉన్నాయి. తాత్కాలికమైన సంతోషాన్ని ఇచ్చేవి, తాత్కాలికమైన సంతృప్తిని ఇచ్చేవి, తాత్కాలికమైన సుఖాన్ని ఇచ్చేవి అనేక మార్గాలు ఈ భూమి మీద ఉన్నాయి. కానీ ప్రియులారా, వాటి అంతము దుఃఖమే, వాటి అంతము చీకటే, వాటి అంతము అవమానమే, వాటి అంతము నిత్య నాశనము, నరకము. ప్రియులారా, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అనేకులు తెలియక, సరి అయిన గ్రాహ్యత, గ్రహింపు లేక భ్రమపరచబడిన వారై ఈ మార్గములలో చిక్కుకొని పోతున్న వారుగా ఉంటున్నారు, ఈ మార్గములలో ఇరుక్కుపోతున్న వారుగా ఉంటున్నారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాటను చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతాను, చూడండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడుచున్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రతివాడును తన స్వకీయమైన దురాశలు, అనేకమైన దురాశలు కలిగి ఉన్నావు, అనేకమైన దురాశలు నీ హృదయంలో తిరుగుతూ ఉన్నాయి, నీ హృదయంలో చోటు చేసుకున్నాయి, నీ మనసంతటిని ఆక్రమించేసుకున్నవిగా ఉంటున్నాయి. ఈ దురాశలన్నీ కూడా అవేం చేస్తున్నాయి అంటే నిన్ను మరులు కొలుపుతున్నాయి, పురికొలుపుతున్నాయి. ఇలా చేయి, ఇదిగో ఇలా చేయి, ఇలా చేస్తే నీకు బాగుంటుంది, ఇలా ప్రవర్తించు, ఇదిగో ఇది చెయ్యి, ఇదిగో దీనిలో చూడు, దానిలో చెయ్యి, ఇలాగ రకరకాలుగా నిన్ను ప్రేరేపించి నీ బ్రతుకును అవి నాశనం చేసేవిగా ఉంటున్నాయి. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందండి? దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. దురాశ వలన, దురాశ మార్గములలో నీవు కొనసాగుట వలన, నీ పురాతన మార్గములలో నీవు కొనసాగుట వలన ఆ దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. వాటిలో ఉన్నది పాపమే. ఈ పాపము పరిపక్వమై పరిపూర్ణత చెంది నీకు మరణాన్ని తీసుకొచ్చి పెడుతుంది, నిత్య నాశనాన్ని, నరకాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ప్రియులారా, ఇలాంటి మార్గములలో నుండి నిన్ను విడిపించటానికే, ఇలాంటి దురాశకరమైన మార్గములలో నుంచి నిన్ను విడిపించటానికే, శ్రేష్టమైన మార్గములో నిన్ను నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకానికి అరుదించినారు. ఆయన కన్యక గర్భాన జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు తన శ్రేష్టమైన యవ్వన దశను ఈ భూమి మీద పరిశుద్ధుల లోకములో అనేకులను పరిశుద్ధపరచటానికి, పరలోక రాజ్యపు బోధను వారికి వినిపించి, తన యవ్వన కాలమందు తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించిన వానిగా ఉంటున్నాడు. ప్రియులారా, బైబిల్లో రాయబడతా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేస్తుంది, పవిత్రురాలుగా చేస్తుంది. మరి ఎవని వలననూ రక్షణ కలగదు. ఆకాశమందైనను, భూమి మీదైనను, భూమి కింద ఉన్న మరి ఏ నామమునా నీకు రక్షణ కలగదు. కేవలం యేసు ప్రభువాని నమ్ముకున్నది ద్వారా, యేసు ప్రభువాని నీ రక్షకునిగా అంగీకరించడం ద్వారా, ఆయన రక్తములో నీ పాపములను కడుగుకున్నది ద్వారా
నీకు సంపూర్ణ రక్షణ, పాప విమోచన కలుగుతుంది. కారణం ఏమంటే కేవలం పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన సర్వోన్నతులకు దేవుడు మానవ రూపం ధరించి యేసుక్రీస్తు వారి నామంలో ఆయన ఈ భూమి మీద అరుదించిన వానిగా ఉంటున్నాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములే నీకు గొప్ప రక్షణ అనుగ్రహించగలవు. యేసు రక్తమే మన పాపములను కడిగి పరిశుద్ధపరచగలదు. కారణం ఆ రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కళంకమైనది, నిష్కల్మషమైనది గనక ఆ రక్తం ద్వారా మాత్రమే నీవు శుద్ధుడవు, శుద్ధురాలవు కాగలవు. బైబిల్ చెప్తా ఉంది, నా ప్రియ స్నేహితుడా, సోదరి, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల, అనగా నీ పురాతన మార్గములు, నీ పురాతనమైన తలంపులు, ఆలోచనలు, దురాశలు సమస్తాన్ని ఒక్కసారి శోధించు, నెమరు వేసుకో, ఒక్కసారి పరీక్షించు. ఈ నెమరు వేసుకోకపోతే నీవు నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోతావు. ఒక్కసారి గమనించు, పరీక్షించు, పరిశోధించు నీ మార్గములను. ఎంత నాశనకరమైనవో, ఎంత భయంకరమైనవో, ఎంత పాప సంబంధమైనవో వాటి నుండి నిన్ను విడిపించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి, ఒప్పుకున్న ప్రతి పాపమును క్షమించి మనలను శుద్ధులుగా చేసి నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దగలడు. సరైన త్రోవలో, సరైన మార్గములో ఆయన నిన్ను నడిపించగలడు. ఆ మార్గము నిత్య జీవము, ఆ మార్గము శాశ్వత సంతోషము, ఆ మార్గము సమాధానకరమైన మార్గము, ఆ మార్గము దీవెనలు, ఆశీర్వాదాలతో కూడిన మార్గము. అందులో చెడు లేదు, పాపము లేదు, అపవిత్రత లేదు. జై జీవితం కలిగిన మార్గం యేసుక్రీస్తు మార్గం. కనుక ఈ రాత్రికాల సమయంలో నీవు ఏ మార్గంలో ఉన్నావో పరీక్షించుకొని, నెమరు వేసుకొని ఒకసారి నీ బ్రతుకును, నీ జీవితాన్ని పరీక్షించుకొని వాటన్నిటినీ విడిచి ప్రభు దగ్గరికి రా. చెప్పన సఖ్యమును, మహిమాయుక్తమైన గొప్ప సంతోషాన్ని ఆ ప్రభు రక్షకుడు నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి కూడా అనుగ్రహించగలడు. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షింపబడుదురని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రే నీ ఉన్న చోటునే, ఉన్న పాటునే నీ పాపములను ఒప్పుకో. విశ్వాసముతో యేసు ప్రభువారు తన రక్తముతో నీ హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచినాడని విశ్వసించు. విశ్వాసము ద్వారా రక్షింపబడి చెప్పనశక్యమును, మహిమాయుక్తమైన సంతోషాన్ని నీవును నీ కుటుంబమును అనుభవించదురు. అట్టి కృప ఆ సర్వశక్తి కలిగిన దేవుడే నీకు ప్రసాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని విన్న మా బిడల కొరకై తండ్రి స్తోత్రములు. తండ్రి, నెమరు వేసుకోవటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మీరు మాకు తెలియజేస్తూ వచ్చినారు. అనేక మార్లు మా జీవితంలో జరిగిన పొరపాట్లు, ప్రభా, నష్టపోయిన పరిస్థితులు అవలంబించి, ప్రభా, ఆచరించి భ్రష్టుపట్టిపోయిన పరిస్థితులు, దిగజారిపోయిన పరిస్థితులు, ఎన్నో మార్గాలు అవలంబించిన ప్రతి మార్గములో ఎన్ని రకాలుగా నిందల పాలైనామో, అవమానాల పాలైనామో, నష్టపోయినామో, కష్టాలు పాలైపోయినామో పరీక్షించుకోని కారణంగా, పరిశీలన లేని కారణంగా మరలావే చేసి నష్టపోతున్నాం. ప్రభువా, ఈ రాత్రి మా బిడలు మీ వాక్యాన్ని వినింటుండగా తమ మార్గములను పరిశీలించి మేలు కలిగించే మార్గములోనికి వచ్చి యేసు ప్రభువాని తమ సొంత రక్షకునిగా కలిగి నిత్య జీవానికి వారసులగునట్లుగా మీ కృపా సహాయాన్ని మా బిడలకు అనుగ్రహించండి. చెప్పనశక్యమును, మహిమాయుక్తమైన ఈ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ప్రభువా, ఈ భూమి మీద మీ కృపను బట్టి, మీ దయను బట్టి వర్ధిల్లగలుగులాగున మీ కృపా సహాయం ఇవ్వండి. వారి ప్రతి అవసరత అక్కర తీర్చండి. వారి పక్షముగా ఉండి వారిని నడిపించండి. క్షేమాభివృద్ధిని ప్రతి ఒక్కరికి కలిగించుమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యన సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమము, నడిపింపు ఇది మొదలుకొని ప్రభురాకడ వరకును నీకును నీ కుటుంబానికి సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. ప్రైజ్ లార్డ్.